అసలు నమ్మదగిన వ్యక్తిగా ఉండటం అంటే ఏంటి? అది మన సంబంధాలను, మన కెరియర్ను ఎంతగానో మార్చేస్తుంది కదా. సరే, ఈరోజు మనం అచంచలమైన విశ్వసనీయతను నిర్మించడం వెనుకున్న అసలు రహస్యాలేంటో చూద్దాం. ఈ ప్రశ్న మనలో చాలామందికి సుపరిచితమే కదండి. మనం ఎంతో నమ్మినవాళ్లే మనల్ని నిరాశపరిచినప్పుడు కలిగే ఆ ఫీలింగ్, ఆ అనుభవం మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. ఇంటికి పనికి వస్తానని మాటిచ్చి చివరి నిమిషంలో రానని చెప్పే ఎలక్ట్రీషియన్ మన పనులన్నీ పక్కన పెట్టుకుని ఎదురుచూస్తుంటే భలే చిరాకొస్తుంది కదా. లేదా ఆఫీసులో తీసుకోండి, ఒక చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ డెడ్లైన్ను అందుకోలేని ఒక సహోద్యోగి వల్ల మొత్తం టీం ఇబ్బంది పడటం. ఇలాంటివి మన జీవితంలో చాలా కామన్. నిజమే. చూస్తుంటే ఈ రోజుల్లో నమ్మకమనేది చాలా అరుదైపోయింది అనిపిస్తోంది. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వ్యాపారమైనా, ఏ బంధమైనా సరే బలంగా నిలబడాలంటే దానికి ఫౌండేషన్ ఈ నమ్మకమే. అయితే ఈ విశ్వసనీయత అనేది కేవలం మనం చేసే పనుల గురించి మాత్రమే కాదు, దానికంటే చాలా లోతైనది. అదంతా ఒక దృఢమైన మనస్తత్వంతోనే మొదలవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 2 రకాల మైండ్సెట్స్ ఉన్నాయి. ఒకవైపు పట్టు వదలకుండా లక్ష్యం కోసం పనిచేసేవాళ్లు, మరోవైపు ఏది ఈజీగా ఉంటే అటువైపు జంప్ అయిపోయేవాళ్లు, చిన్న చిన్న వాటికి డిస్ట్రాక్ట్ అయిపోయేవాళ్లు. నిజమైన లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది మొదటిదానితోనే సాధ్యం. సరే, మరి సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన పరిష్కారమేంటో చూద్దాం. నమ్మకాన్ని నిర్మించడానికి ఒక సూపర్ ఫ్రేమ్వర్క్ ఉంది. అదే ఈ 4 కీలక స్తంభాలు. అవేంటంటే 1 విశ్వసనీయత, 2 సానుభూతి, 3 ప్రామాణికత, ఇక 4ది బాధ్యత. ఈ 4 కలిస్తేనే ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఓకే, థియరీ బావుంది. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? ఓకే, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. ఈ పిల్లర్స్ని మన ప్రవర్తనలో ఎలా భాగం చేసుకోవాలో చూద్దాం రండి. మొట్టమొదటిది, చాలా ముఖ్యమైనది, కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. మనం ముందు చెప్పుకున్న విశ్వసనీయత అనే పిల్లర్కి ఇదే వెన్నెముక అనమాట. బయట ఎన్ని ప్రెషర్స్ ఉన్నా మన పనిలో, మన మాటలో ఒకేలా నిలబడాలి. అప్పుడే కదా అవతల వాళ్లు మనపై ఆధారపడగలుగుతారు. ఇక రెండోది అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఇది మనం చెప్పుకున్న బాధ్యత అనే పిల్లర్కి ప్రాక్టికల్ రూపం. మనం చేసిన పనులకు, పొరపాటున జరిగే తప్పులకు పూర్తి ఓనర్షిప్ తీసుకోవడం, ఇతరుల మీద నిందలు వేయడం కాదు, సొల్యూషన్ ఏంటా అని ఆలోచించడం. అప్పుడే నమ్మకం ఇంకా బలపడుతుంది. ఒక మంచి మాట ఉంది, క్షమించండి అని చెప్పడానికి పెద్ద మనసు కావాలి అని. నిజమే కదా. తప్పు ఒప్పుకోడానికి చాలా ధైర్యం కావాలి. అది బలహీనత అస్సలు కాదు, మన క్యారెక్టర్కి ఒక నిదర్శనం. ఇక 3వ పాయింట్, క్లియర్ కమ్యూనికేషన్ అంటే స్పష్టంగా మాట్లాడటం. ఇది ప్రామాణికత, సానుభూతి ఈ రెండింటినీ చూపిస్తుంది. ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టకుండా నిజాయితీగా చెప్పడం చాలా ముఖ్యం. అది బ్యాడ్ న్యూస్ అయినా సరే ముందే చెప్తే నమ్మకం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇక ఫైనల్గా అన్నింటికంటే ముఖ్యమైనది ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ. మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రామాణికతకు ఇదే అసలైన రూపం. మనం చెప్పే మాటకు, చేసే పనికి మధ్య తేడా ఉండకూడదు. అప్పుడే మాత్రమే మనం అసలైన నమ్మకాన్ని గెలుచుకోగలం. ఓకే, ఇవన్నీ బావున్నాయి. మరి ఈ సూత్రాలన్నీ పాటిస్తే ఓతుంది? ఇలా అచంచలమైన విశ్వసనీయతను అలవర్చుకుంటే వచ్చే ఫలితాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, నమ్మదగిన వాళ్లుగా ఎవ్వరూ పుట్టరు. అదొక స్కిల్. మనం కష్టపడి ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిన నైపుణ్యం. అంటే ఎవరైనా సరే ఈ సూత్రాలను పాటిస్తూ ఒక నమ్మదగిన వ్యక్తిగా మారొచ్చు. చూసారా రిజల్ట్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో? ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ ప్రొడక్టివిటీ అమాంతం పెరిగిపోతుంది, టీంలో మోరల్ హై లెవెల్లో ఉంటుంది, ఆర్గనైజేషన్ చాలా బలంగా తయారవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అస్సలు విడదీయలేని ఒక నమ్మకమనే పునాదేర్పడుతుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, విశ్వసనీయత అనేది మన క్యారెక్టర్లో ఒక భాగం కాదు, అది మనం ప్రతిరోజూ చేసే ఒక ప్రాక్టీస్. మరి ఈ రోజు నుంచి మీ ప్రాక్టీస్ను ఎలా మొదలుపెట్టబోతున్నారు?